హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో టేస్టీగా దొండకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ దొండకాయ పచ్చడి రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అందరింట్లో మిక్సీనే ఉంటుంది. రోల్ ఉండడం చాలా తక్కువ కదా. సో మిక్సీలో వేసినా సరే రోటి పచ్చడి తింటున్న ఫీలింగ్ రావాలంటే ఈ ప్రాసెస్లో చేసి చూడండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 or 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ వేరుశనగ గుళ్ళు, స్పైసీగా ఉన్న పచ్చిమిర్చి అయితే 10 వేసుకోండి. అంత స్పైసీగా లేకపోతే 15 వరకు వేసుకోండి. ఒక్కొక్క ఏరియాలో పచ్చిమిర్చి ఘాటు ఒక్కొక్కలా ఉంటుంది. సో కరెక్ట్ క్వాంటిటీ అయితే చెప్పలేను కానీ మీ స్పైసీకి తగ్గట్టు వేసేయండి. వేరుశనగ గుళ్ళు ఇంకా పచ్చిమిర్చి మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు మాత్రం మాడకూడదు. అవి మాడితే టేస్ట్ అంతా పోతుంది. ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక వీటిని ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే కనుక ఫస్ట్ వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాక పచ్చిమిర్చిని ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఇవి కంప్లీట్గా కూల్ అవ్వాలన్నమాట. ఈ లోపు సేమ్ ఇదే ప్యాన్ లో 1 కప్ వరకు దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నాను. దొండకాయ ముక్కలు మాత్రం ఇలా ఫ్రైలోకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసినా తొందరగా మగ్గవన్నమాట. అసలే ఈ దొండకాయలతో అంత ఈజీ కాదు. సో వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు మంచిగా మగ్గాలంటే 5 to 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. కానీ మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండండి. వీడియోలో చూస్తున్నట్టు దొండకాయ ముక్కలు ఇలా మగ్గాలన్నమాట. గరిటతో జస్ట్ అలా ప్రెస్ చేస్తే సగానికి కట్ అవ్వాలి. ఈ స్టేజ్ లో ఒక పెద్ద సైజ్ టొమాటోని రఫ్ గా కట్ చేసి వేసేయండి. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టొమాటో సాఫ్ట్ గా కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేయాలి. సో అరౌండ్ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే టొమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. టొమాటోస్, కొత్తిమీర, దొండకాయలు ఇవన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి కదా. వీటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. దొండకాయ పచ్చడి కాస్త కలర్ఫుల్గా కనిపించాలంటే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోండి. చట్నీకి కావాల్సినవి అన్నీ ఫ్రై చేసేసాము. ఇక వీటిని మిక్సీ వేసుకోవడమే. ఈ పచ్చడి ఎంతో కొంత రోట్లో చేసుకున్నట్టు ఫీలింగ్ రావాలంటే ఫస్ట్ మిక్సర్ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని వీటితో పాటు 1/2 టీ స్పూన్ జీరా, ఇంకా వెల్లుల్లి రెమ్మలు 2 లేదా 3 వేసుకోండి. వీటిని మాత్రం ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. అలాగే సాల్ట్ కూడా వేయలేదు. ఆల్రెడీ సాల్ట్ నేను టొమాటోస్లో వేసి కుక్ చేశాను కదా. సో మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఫైనల్గా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ, టొమాటో ముక్కలు వేసుకోవాలి. చల్లారాక వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మిక్సీ వేసినప్పుడు మూత ఓపెన్ అయిపోతుంది. ఇందులోకి కాస్త చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నాను. అది కూడా వేసాను. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో కొద్దిగా తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. 1 స్పూన్ ఆయిల్లో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ సాయమినపప్పు, 1-2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసి ఇలా తాలింపు మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. ఈ చట్నీలో పల్లీలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతేనండి, దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మిక్సీలో వేసినా సరే రోట్లో చేసినట్టే ఉంటుంది. ఈ వేలో ఒకసారి ట్రై చేసి తప్పకుండా టేస్ట్ ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన దొండకాయ పచ్చడికి ఒక లైక్ చేసి షేర్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.